వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. కృష్ణా జిల్లా కల్లూరులో సీఎం జగన్ రోడ్ షో. పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ నాయకులు, అభిమానులు. కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్థిక సాయం అందించాలని డిమాండ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించడంతో 2 రైతులు మృతి చెందారు. ఈ సంఘటనతో భయాందోళనకు గురవుతున్నారు ప్రాణహిత నది తీర గ్రామాల ప్రజలు. చింతలమానపల్లి, పెంచకల్పెట్టు, బెచ్చూరు మండలాల ప్రజలకు అటవీశాఖ అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న ఏనుగు నిన్న చింతలమానపల్లి మండలం బోరెపల్లిలో రైతు అల్లూరి శంకర్పై దాడి చేసి చంపేసింది. అంతేకాకుండా ఈరోజు పెంచకల్పెట్ మండలం కొండపల్లిలో మరో రైతుపై దాడి చేసి పొట్టన పెట్టుకుంది. 2 రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. దీనిలో ఒకటి విడిపోయి అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత నుంచి కొమరం భీం జిల్లాలకు ప్రవేశించినట్లు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు గుర్తించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇంకా తిరిగింది అటు తిరిగి ఆ చెట్టు కట్టు నుంచి అటు పోయింది. మళ్ళీ వైర్ వరకు వచ్చింది. వైర్ కాదు దాటలేదు. చేన్లల్లో ఏనుగు తిరుగుతోంది. అందరూ కూడా చేన్లల్లో ఉండకుండా ఇంటికి రావాలి. జంగల్ కూడా నైట్ పోవద్దు. చేన్లలో కూడా నైట్ పోవద్దు. అందరు కూడా కాలువపడి చేన్లలో అందరు కూడా ఇంటికి రావాలి. ఇంటికాడ జాగ్రత్తగా ఉండాలి. ఇక బెంగళూరు తురహల్లి అటవీ ప్రాంతంలో కనకపుర రోడ్డులో జనంపై చిరుతలు దాడి చేశాయి. 8 నెలల వయస్సు పిల్లలతో సహా 2 చిరుతలను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది వాటిని బంధించింది. దీనితో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో చనిపోయిన గాయపడిన కార్మికుల బంధువులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్న బాధితులతో ఆయన మాట్లాడారు. తర్వాత కలెక్టర్తో ఫోన్ చేసి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తమిళనాడు, మధ్యప్రదేశ్ చెందిన ఈ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి, భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేసిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బాబు ఎవరే మాట్లాడాలి? తీసుకుపోయి ఒక అంబులెన్స్ లో అది పెట్టాలి మేడం. ఏది కూలర్ ఉన్నది పెట్టకపోతే డెడ్ బాడీ దెబ్బతింటుంది. మధ్యప్రదేశ్ పోవాలి కదా, ఫ్రీజర్ పెడితే వాళ్ళని బండి ఇచ్చి ఒక అటెండెంట్ ఇచ్చి వాళ్ళ తొవ్వంట ఖర్చులకు 20-30,000 50,000 ఇచ్చి వాళ్ళని పంపాలి కదా మేడం. మేనేజ్మెంట్ వాళ్ళు లేరు, గవర్నమెంట్ లేదు. బట్ దే ఆర్ హియర్, దేర్ ఫ్యామిలీస్, దేర్ వైఫ్, దేర్ చిల్డ్రన్ ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంపెనీ. ఇంకోటి తెలుసా మేడం, పోలీస్ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని హరాస్ చేస్తున్నారు, పోలీస్ భయపెట్టిస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన టైంలో గిట్లుంటుందా మేడం? దయచేసి తొందరగా స్టెప్స్ తీసుకోండి ప్లీజ్. తహసీల్దార్స్ ని పంపించి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఆఫీసర్ని పెట్టండి, ఫ్రీజర్ పెట్టి, అంబులెన్స్ పెట్టి, తొవ్వంట ఖర్చు ఇచ్చి ఎక్స్గ్రేషియా డిసైడ్ చేసి పంపండి దయచేసి. ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉన్నాయట మేడం. అక్కడ కంపెనీలో కూడా ఎక్కడ కూడా మెజర్స్ కూడా ఇంకా స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉంది, రిలీఫ్ మెజర్స్. ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉన్నాయంటున్నారు ఇక్కడ, చూడండి. థ్యాంక్ యూ. ఒక టీంను ఏర్పాటు చేసి ఎవరెవరు ఏ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారో చూసి వాళ్ళకు సహాయకులను ప్రభుత్వం నుంచి, కంపెనీ నుంచి పెట్టి పూర్తి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం తరఫునే అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఏదో మంత్రులు వచ్చి చూసి కంటి తుడుపు చర్యలు కాదు, ఆదుకోండి. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే బాధ్యత మీ మీద ఉంది. ఇలా ఆసుపత్రిలో కొంతమంది మేము మాట్లాడిస్తే ఖర్చులకు డబ్బులు లేవు అని ఆందోళన చెందుతా ఉన్నారు. కనీసం మినిమం ఎక్స్పెండిచర్ 5,000 10,000 ఏదైనా వాళ్ళకు గాయపడేటువంటి వాళ్ళకు తక్షణ సహాయం అన్నా చేయాలి కదా. ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి మేము ఆర్థిక సహాయం కూడా అందిస్తాం, తగిన సహాయం కూడా చేస్తాం. క్షతగాత్రులకు కూడా మా పార్టీ నాయకులు దగ్గరుండి వారికి అన్ని సహాయక చర్యల్లో కూడా మా వంతు సహకారాన్ని కూడా మేము కృష్ణా జిల్లా కల్లూరులో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. వైసీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. అడుగడుగున సీఎంకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తామని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మేము సిద్ధం. యాత్రకు విశేష స్పందన రావడంతో రెట్టింపు ఉత్సాహంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జగన్ మేడం గారికి స్వాగతం. రాష్ట్ర కుటుంబ సంఘ ప్రెసిడెంట్ శ్రీనివాస గారు, నాకు జగన్ గారికి
ఏలూరు జిల్లా నూజివీడు రోడ్డులోని ఒక కిరాణా షాపులో అక్రమంగా నిల్వంచిన 260 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికే అక్రమంగా నిల్వంచినట్లు రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మరో డీలర్ షాప్కు తరలించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కట్పల్లిలో మాజీ ఎస్ఓటీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో అపార్ట్మెంట్లో వ్యాపారం చేస్తున్న మునగపాటి సుదర్శన్ ను బెదిరించిన కేసులో ఆయనపై కేసు నమోదైనట్లు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి విజయనగర్ కాలనీ ప్రాంతంలో నివసించే సుదర్శన్తో పాటు రాజు, విశ్వనాథ్ అనే వ్యక్తులు కలిసి సుమారు 60 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించగా 35 లక్షల రూపాయల నష్టం రావడంతో రాజు, విశ్వనాథులు అప్పటి మాజీ ఎస్ఓటీ డీసీపీ రాధాకిషన్ రావు ద్వారా వారి పార్ట్నర్ మునగపాటి సుదర్శన్ను డబ్బుల కోసం బెదిరించినట్టు కేసు నమోదు చేశారు. నమస్తే అండి, నేను సుదర్శన్, నా పేరు, కూకట్పల్లిలో ఉంటాను. నేను గత 5 సంవత్సరాల కిందట సనత్నగర్లో జక్కాలనీలో నేను ఒక అపార్ట్మెంట్లో విషయంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లో డబ్బులు పెట్టాను. దాని విషయంలో నాకు ఒక ఫ్లాట్ అలాట్ అయితే ఆ ఫ్లాట్లో ఉంటుంటే ఒక సడన్ రాధాకిషన్ రావు మనుషులను పంపించి ఆ ఫ్లాట్ని ఆ బిల్డర్ పేరు మీద మార్చమని చెప్పి నన్ను ఒత్తిడి చేసి 2 రోజులు నిర్బంధించి నన్ను చిత్రహింసలు పెట్టారు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ హైదరాబాద్లో ఉండొద్దు, ఎక్కడ కళ్ళ కనపడద్దు అని చెప్పి బెదిరించుకుంటూ నేను ఎక్కడ కనపడినా కానీ నన్ను ఫోన్ చేసి టార్చర్ పెడితే నేను తలదాచుకొని ఉన్నాను. తర్వాత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కానీ కొద్ది ధైర్యం వచ్చింది. తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాక ఇంకా ధైర్యం వచ్చి నిన్న అనుకోకుండా నాకు కొద్దిగా ఆలోచన వచ్చి సిపి అవినాష్ మెంత్ గారిని సైబరాబాద్లో కలిశాను. వారు నన్ను చక్కగా ఆదరించారు, దేవుళ్ళలాగా అనిపించారు. ఆయన వెంటనే నా పిటిషన్ తీసుకొని కన్సర్న్ పోలీసెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి కలవమన్నారు. ఆ కన్సర్న్ పోలీసులు నన్ను బాగా ఆదరించి కేసు నమోదు చేశారు. నాకు సహకరించి నా కేసు నమోదు చేసి నాకు ఇచ్చేసినందుకు పోలీసు వారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నాకు ఏదైనా నాకు న్యాయం జరిగేటట్టుగా చూడాల్సింది కోరుతున్నాను. కుక్కట్పల్లిలో ఉంటాను. నేను 5 సంవత్సరాల కిందట సనత్నగర్ జక్కాలనీలో ఒక అపార్ట్మెంట్ డెవలప్మెంట్ తీసుకుని అందులో నా భాగస్వామ్యం కింద ఒక ఫ్లాట్ వచ్చింది. ఆ ఫ్లాట్లో నేను నివాసం ఉంటున్నా. సడన్గా ఒకరోజు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి రాధాకిషన్ రావు దగ్గర తీసుకెళ్తే ఆయన ఆ ఫ్లాట్ ఖాళీ చేసి అది వేరే వాళ్ళ పేరు మీద చెప్తాను, నేను చెప్పిన వాళ్ళ పేరు మీద చేసి వెళ్ళిపో అది అని చెప్పి బెదిరించాడండి. తర్వాత నీ మీద అక్రమ కేసులు పెడతాను అది అని చెప్పాడు. సరే నేను బతిలాడుకున్నా కానీ నేను వదిలేసినా ఆ బిల్డరు వాళ్ళు వదలరా, నిన్ను కిరాయి మనుషులు పెట్టి చంపేస్తారు అని నా భార్యకు కూడా పిలిచి చెప్పాడు. భయపడిపోయి మేము దీన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాడు. ఒకటిపల్లి వచ్చి నివాసం ఉంటున్నాం 5 సంవత్సరాలు వచ్చి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చి పోలీసు మారుతున్నారు. ఇక రాజ్యసభ సభ్యురాలుగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సోనియా గాంధీతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో ఏఐసిసి మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा
जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। सोनिया गांधी निर्वाचित सदस्य राज्यसभा। सोनिया गांधी भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से निर्वाचित हुई हैं, पहली बार राज्यसभा पहुंची हैं। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. కృష్ణా జిల్లా కల్లూరులో సీఎం జగన్ రోడ్ షో, పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ నాయకులు, అభిమానులు. కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.